ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ ఎకనామిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి చైతన్య గారు. సార్ సార్ అంటే ఇప్పుడు ఈ రూపాయి ఇలా ఇక పతనం అవుతూ పోతే సో నెక్స్ట్ పరిస్థితి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మన అంటే డైరెక్ట్ సామాన్యుడు ప్రజల పైన దాని ఎఫెక్ట్ ఎలా పడే అవకాశం ఉంది? అది మంచి ప్రశ్న రాఘవ గారు. ఇప్పుడు సపోజ్ మనకు రూపీ వాల్యూ ఏంటి? డాలర్ ఏంటి? డాలర్‌కు సామాన్యునికి సంబంధం లేదు. హ్మ్. కానీ ఏదో రకంగా ఇండైరెక్ట్‌గా గాని, డైరెక్ట్‌గా గాని సామాన్యుడి మీద కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. హ్మ్. ఎలా పడుతుందనేది మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనకు ఈ యొక్క 96 ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇంకొక విషయం నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. హ్మ్. అదేంటంటే అది రూపీ వాల్యూను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్. మీద ఉంటుంది. దాన్ని రిజర్వ్ బ్యాంక్‌ను అపెక్స్ బ్యాంక్ అని అంటాం. హ్మ్. రిజర్వ్ బ్యాంకు ప్రొటెక్టింగ్ ద రూపీ వాల్యూ అనమాట. హ్మ్. దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్. సార్. అదేం చేస్తుందంటే ఈ యొక్క ప్రొటెక్షన్‌లో భాగంగా హ్మ్. ప్రతిసారి డాలర్ యొక్క విలువ అంటే ఎందుకు మన రూపీ వాల్యూ పడిపోతుందంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మన రూపీ వాల్యూ పడిపోతుంది. ఆ డాలర్‌ల డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మన రూపీ వాల్యూ హ్మ్. పడిపోతుంది. ఆ డిమాండ్‌కు అనుకూలంగా హ్మ్. మనము రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఓపెన్ మార్కెట్‌లో డాలర్లను పెద్ద మొత్తంలో అమ్మినట్టయితే ఆ సప్లై అంటే రిజర్వ్ బ్యాంక్ నుండి వచ్చే సప్లై హ్మ్. అది హెవీగా వచ్చి ఈ యొక్క డిమాండ్ యొక్క ప్రెషర్స్‌ని తగ్గిస్తుంది. ఓకే. అప్పుడు మన రూపీ వాల్యూ స్టెబిలైజ్ అయిపోతుంది. హ్మ్. మరీ వీక్ గాకుండా, మరీ వాల్యూ లూజ్ గాకుండా ఉంటుంది అనే ఉద్దేశ్యంతోని వాళ్ళు దాదాపు 52, 53 బిలియన్ల డాలర్లు ఈ హ్మ్. మధ్యన పంప్ జేసి దాన్ని ప్రొటెక్ట్ జేయడానికి ప్రయత్నం చేశారు. హ్మ్. ఇప్పుడు చాలామంది ఎకనామిస్ట్‌లలో అదే డిస్కషన్ వస్తా ఉంటది. హ్మ్. ఎవరికైనా కూడా ఏమైతుందంటే ఈ రకంగా రిజర్వ్ బ్యాంక్ చేయడం మంచిదా? కాదా? అనేది ఇంకొక సమస్య గాని, హ్మ్. ఒక ఛాలెంజ్ గాని, ఒక క్వెషన్ గాని, ఒక డిబేట్ పాయింట్ గాని రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే రాఘవ్ గారు, ఇప్పుడు చాలామంది ఎకనామిస్ట్‌లు ఏమో అభిప్రాయపడతారంటే ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అది ఇప్పుడు సపోజ్ రిజర్వ్ బ్యాంకు దాని పని దాన్ని చేయడంలో తప్పు లేదు. హ్మ్. అది దాని డ్యూటీని అది చేస్తుంది. కానీ ఎంతవరకు చేస్తుంది? ఎంత లిమిట్ వరకు చేయాలి? ఎంతవరకు క్యాప్ పెట్టుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు $53 బిలియన్ అంటే దాదాపు 170 దేశాలు ప్రపంచంలో హ్మ్. వాటి యొక్క జీడీపీ ఏదైతే ఉంటుందో, వాటి యొక్క నేషనల్ ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో హ్మ్. 170 దేశాలకు ఈ $53 బిలియన్ లేదు. హ్మ్. ఇప్పుడు సపోజు మనం ఎరిట్రియా తీసుకోండి. ఎరిట్రియాలో నేను దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను. ఆఫ్రికా దేశము, చిన్న దేశము. హ్మ్. మనకు రెడ్ సీ దగ్గర ఉంటుంది. ఇథియోపియాలో భాగంగా ఉంటుంది. దాని మొత్తం జాతీయ ఆదాయం ఎంతండి? హ్మ్. నేషనల్ ఇన్‌కమ్ $2 బిలియన్ మాత్రమే. హ్మ్. మనకు అలానే సౌత్ సుడాన్ అని చెప్పి మొన్ననే ఒక దాదాపు 13 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాకు కొత్త దేశం అది హ్మ్. సౌత్ సుడాన్. సౌత్ సుడాన్ మొత్తం తీసుకుంటే దాని యొక్క ఆదాయము దేశ ఆదాయము $6 బిలియన్ కూడా లేదు. హ్మ్. సొమాలియా, సొమాలియా అనేది కూడా కొంచెం పెద్ద అవును. దేశమే. పెద్ద దేశం. సొమాలియా దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా $15 బిలియన్ కూడా లేదు. హ్మ్. ఆ రకంగా చూసినట్టయితే మీరు $53 ఎక్కడ? ఎక్కడ? 5 బిలియన్లు, 15 బిలియన్లు, 2 అవును. బిలియన్లు ఎక్కడ చూడండి. అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే రాఘవ గారు ఏమైతుందంటే, ఇప్పుడు మనము రిజర్వ్ బ్యాంక్ అంత పెద్ద మొత్తంలో ప్రొటెక్ట్ చేయలేకపోతుంది అయినా గూడా. ఓకే. అంత పెద్ద మొత్తంలో మనం డాలర్‌లను సప్లై జేసి డిమాండ్‌కి అనుకూలంగా దాన్ని మొత్తం ప్రపోర్షనేట్‌గా ఈక్వేట్ జేయడానికి ప్రయత్నం జేస్తే హ్మ్. ప్రొటెక్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అక్కడ డాలర్ యొక్క వాల్యూ అనేది అప్రిషియేట్ అవ్వుకుంటూ పోతుంది. హ్మ్. డాలర్ బలపడుతుంది. ఆ బలాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. మనం సార్. ఎక్కువ పంప్ చేసినా గూడా. సో, ఇక్కడ అభిప్రాయం ఏంటంటే లెట్ ఇట్ గో. ఒకవేళ 100 పోతుండొచ్చు, 110 వరకు గూడా హ్మ్. పోతుండొచ్చు. పోనీ ఎక్కడి వరకు పోతుంది. సప్లై డిమాండ్ ఫంక్షన్స్ మన ఎకనామిక్స్‌లో ఏం చెప్తామంటే దాని డిమాండ్ పెరిగినట్టు పెరుగుతుంది. ఒక్కోసారి మళ్ళీ తగ్గిపోతుండది సార్. కూడా. అలాంటప్పుడు పెరగనివ్వండి. మనం ఇప్పుడు 53 బిలియన్లు మనకు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఓకే. దేశానికి చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెంట్ రిసోర్సెస్‌ని మీరు అనవసరంగా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పెడుతున్నారు. కానీ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారక్కడ. ఓకే. సో, కాబట్టి దాన్ని ఎవరైనా గూడా ఏ ఎకనామిస్ట్ అయినా కూడా ఆల్‌మోస్ట్ అది పద్ధతి కాదేమో అనే అభిప్రాయాన్ని హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆస్కారం సో, ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్రూడ్ ఆయిల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మనం ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో, ఈ దిగుమతి ఈ రూపాయి వాల్యూ మారకం హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో, ఇవి వీటి మీద కూడా ఉంటుందా సార్ వీటి ప్రభావం? ఈ వేటి మీద అంటారు? దిగుమతి చేసుకుంటున్న వస్తువుల పైన? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు హ్మ్. సపోజ్ ఎలా ఉంటుందంటే, మన రూపీ వాల్యూ తగ్గిపోతుందంటే, మన దిగుమతుల యొక్క విలువ అనేది పెరిగిపోతుండే. హ్మ్. ఒక విషయం. ఇప్పుడు మీరు అంతకుముందు ఒక సెల్ ఫోన్ మనకు మామూలుగా ఒక యాపిల్ ఫోన్ మనం అమెరికా నుండి హ్మ్. ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుందాం. అమెరికాలో యాపిల్ ఫోన్ యొక్క విలువ ఒక $1000, $1100 హ్మ్. ఉందనుకుందాం.
$1000 అనుకుందాం. $1000కి అప్పుడు లాస్ట్ ఇయర్ మనం కొనుక్కున్నట్టయితే అది 86 ఉన్నప్పుడు 86,000కు మనకు ఒక సెల్ ఫోన్ వస్తుండేది. హ్మ్. అదే ఫోన్‌ను మనము ఇప్పుడు ఒక 6 మంత్స్, 7 మంత్స్ తర్వాత ఇప్పుడు 97,000కు మనం కొంటున్నాం. ఓకే. దాని అర్థం ఏంటి? అప్పుడు 86,000కు కొన్నది ఇప్పుడు 97,000కు కొంటున్నాం. హ్మ్. అంటే దాని 11,000 ఎక్కువ పెడుతున్నాం. సార్. అంటే మన యొక్క ఇంపోర్ట్ వాల్యూ అనేది పెరుగుకుంటూ వస్తుంది. హ్మ్. హ్మ్. పెట్రోల్ తీసుకోండి. హ్మ్. పెట్రోల్‌కు మనము రష్యా దగ్గర కొనుక్కున్నప్పుడు 55 బిలియన్‌లు పెట్టి సార్. $55 పెట్టి కొనుక్కుంటుండేది. హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో దాని ప్రైసు యుద్ధము. అంటే ఇప్పుడు ఇరాన్‌కి గానివ్వండి, ఇజ్రాయెల్‌కి గానివ్వండి, అమెరికాకి గానివ్వండి, ఈ యుద్ధాలు 3 నెలల కిందట మొదలైంది. హ్మ్. 28th ఆఫ్ ఫిబ్రవరిలో మొదలైంది. 2026లో. 3 నెలలు అయితుంది. ఈరోజు కరెక్ట్‌గా 3 నెలలు అయితుంది. ఈ 3 నెలల టైం లోపట్ల అప్పుడు $70 బిలియన్ ఉన్నటువంటి బ్యారెల్ ధర, హ్మ్. బ్యారెల్ అంటే 159 లీటర్లు ఆ! ఒక బ్యారెలు. ఆ లీటర్ ధర అంటే బ్యారెల్ ధర 70 బిలియన్ల నుండి $126 పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఏమి ఇప్పుడు జరుగుతుంది మనకు? మన రూపాయి అంత ఖర్చవుతుందక్కడ. ఆ! ఆ! ఇప్పుడు ఇంతకుముందు ఏమైతుందంటే $70కి వచ్చేది ఇప్పుడు ఆ! నూ $180కి ఇప్పుడు ఇప్పుడు పెద్ద మొత్తంలో మనకు అదే మన దాన్ని ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నామనమాట. కొనుక్కుంటున్నాం. సో, అలా ఈ ఈ విధంగా సామాన్యుడికి దాని ఎఫెక్ట్ పడుతుంది. భారము ఆ! తడిసి 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 మోపెడైతుందని అవును. అంటారు కదా మన అవును. తెలుగులో. హ్మ్. తడిసి తడిసి మోపెడు ఆల్రెడీ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పేదేంటంటే రాఘవ్ గారు, మనకు ఫిస్కల్ డెఫిసిట్, హ్మ్. అది ఫిస్కల్ ఛాలెంజెస్. ఇప్పుడు మనకు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని, లోకల్ గవర్నమెంట్స్ ఇది తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, హ్మ్. ఏపీ గవర్నమెంట్ కావచ్చు, కేరళ గవర్నమెంట్ కావచ్చు, బెంగాల్ గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే మనకు ఆల్రెడీ పెట్రోల్ ధర పెరుగుకుంటూ వచ్చింది హ్మ్. ఇంటర్నేషనల్ హ్మ్. మార్కెట్‌లో. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పెరిగినప్పుడు మన దగ్గర కూడా పెరగాలి. నైజీరియాలో పెరిగింది, చైనాలో పెరిగింది, ప్రతి దేశంలో పెరుక్కుంటూ వచ్చింది. ఓకే. మన దగ్గర మాత్రం పెరగలేదు. హ్మ్. పెరగలేదు ఎందుకనంటే మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సో, ఎలక్షన్స్ ఓటర్స్‌ను అట్రాక్ట్ చేసుకోవడానికి హ్మ్. గవర్నమెంట్స్ ఏం చేశాయంటే ఫిస్కల్ డిప్లొమసీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయి. ఓకే. అలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమైతుందంటే హ్మ్. ఆ ధరలు అప్పుడు లాస్ట్ మంత్ ఏప్రిల్‌లో పెంచేది, హ్మ్. మార్చ్‌లో పెంచే ధరలను హ్మ్. మేలోనే ఒకేసారి ఓకే. 4 టైమ్స్, 5 టైమ్స్ పెంచారంటే మీరు అర్థం చేసుకోండి. అదే. ఇప్పుడు మీరు 2 డేస్ బ్యాక్ ధరలు పెరిగినాయి. హ్మ్. ఒక 1 వీక్ బ్యాక్ ధరలు పెరిగినాయి. హ్మ్. 4 టైమ్స్ ధరలు పెరిగినాయి. యెస్. ఇంతకుముందు ₹107 పెట్టి మనం ఒక లీటర్ పెట్రోల్ కొనుక్కుంటే హైదరాబాద్‌లో హ్మ్. ఇప్పుడు అదే హ్మ్. 115, ₹116 పెట్టి హ్మ్. కొనుక్కోవాల్సొస్తుంది. అంటే ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. అదే. పెరగడం వల్ల ఏమైతుంది? రేపు ఆటో డ్రైవర్లు పెంచేస్తారు వాళ్ళ పెంచేస్తారు. యొక్క రేట్‌ని. బస్సు డ్రైవర్లు, బస్సు ఆర్‌టీసీ గాని వీళ్ళందరూ పెంచేస్తారు. వాటితో పాటు ఎలక్ట్రిసిటీ చార్జెస్ కూడా పెరిగిపోతాయి. మనం ఎవడన్నా అది కన్‌స్ట్రక్షన్ వర్కర్ పనిచేసేటోడు హ్మ్. వాడు పెంచేస్తాడు. ప్రతి ఒక్కడు పెంచేస్తాడు. అదే. సామాన్యుడు మాత్రం సో ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఉంటాడనమాట. సో సో, ఇది పెద్ద మొత్తంలో హ్మ్. హ్మ్. సామాన్యునికి హర్ట్ కావడానికి ఆ జేబులో చిల్లులు పడితే ఇప్పుడు సపోజ్ ఎన్ని రూపాయలేసినా, ఎన్ని కాయిన్స్ ఏసినా కూడా జేబులో మీకు చిల్లులు పడి ఉంటే ఎలా అయితే కారిపోతాయో, మీకు దొరకకుండా అయిపోతాయో, అలానే సామాన్యుడు మొత్తం ఇటు ఏస్తున్న కొద్దీ, ఇటు సంపాదించిన కొద్దీ అటు హ్మ్. ఖర్చయిపోతాయన్నమాట. అంటే ఇప్పుడు మీరన్నారు గదా! డాలర్ యొక్క ఫ్లక్చుయేషన్ వల్ల ఈ పెట్రోల్, డీజిల్ తగ్గడము. అది ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత సామాన్యుడి మీద పడుతుంది. అవును. ఒక పక్క రూపాయి వాల్యూ ఇట్లా పడిపోతుంది. ఇంకో పక్కనేమో విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. సో, ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి దిశలో నిర్ణయాలు తీసుకోలేక విఫలమైనట్టా? చూడండి రాఘవ్ గారు, హ్మ్. మనకు నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు 8థ్ ఆఫ్ మేలో ఒక హ్మ్. దాదాపు 3 వీక్స్ బ్యాక్ మన హ్మ్. హైదరాబాద్‌కొచ్చాడు. హ్మ్. ఆ మీటింగ్ నేను కూడా అటెండ్ చేశాను. మా హ్మ్. సన్ను, నేను ఇద్దరం అటెండ్ చేశాం. సార్. దాంట్లో ఆయన ఒక 10 సూత్రాలను చెప్పాడు. హ్మ్. ఏం చెప్పాడంటే మీరు బంగారం కొనడము పోస్ట్‌పోన్ చేసుకోండి. చేసుకో. అసలే కొనడము వద్దు గానీ హ్మ్. బంగారం కొనడం పోస్ట్‌పోన్ చేయండి హ్మ్. అని చెప్పి, ఒకవేళ మీరు కార్‌లో పోయినట్టయితే మీరు ఒక్కరే పోయే కంటే ఎవరైనా ఒకరిని తీసుకెళ్ళండి. హ్మ్. పూల్ ఆఫ్ కార్స్ లాగా ఒక మనం మామూలుగా వేరే వాళ్ళతోని సహా హ్మ్. తీసుకొని హ్మ్. వాళ్ళు ఎక్కడ అదే డెస్టినేషన్ అదే సైడ్‌లో వెళ్ళినట్టయితే వాళ్ళని కలిసి తీసుకొని పోండి. ఓకే. ఎందుకంటే పెట్రోల్ సేవ్ చేయొచ్చు కదా అని హ్మ్. చెప్పి. అట్లా ఎక్కువ మెట్రోలను వాడండి అని హ్మ్. చెప్పి. అవును. అలానే ట్రైన్‌లను యూజ్ చేయండి అని చెప్పి. హ్మ్. సో, ఇట్లా మీరు ఏమైనా ఇంపోర్టెడ్ గూడ్స్ ఉన్నట్టయితే వాటిని తక్కువ చేసుకోండి అని చెప్పి. ఏమైనా ఫారెన్ ట్రూట్స్ ఉన్నట్టయితే హ్మ్. వాటిని కూడా తక్కువ చేసుకోండి అని చెప్పి. హ్మ్. ఇట్లా ఒక 10 సూత్రాలు చెప్పాడాయన. సార్. ఇలా చెప్పినప్పుడు ఏమైతదంటే మన ఎరువులు గూడా ఉన్నాయి. ఎరువులను బయట నుండి ఇంపోర్ట్ చేసుకునే కంటే మీరు సొంత ఎరువులను మీరు ప్రొడ్యూస్ చేసుకోండి. ఒకవేళ మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే ఎరువుల కర్మాగారాలు హ్మ్. ఏదైతే ఉన్నాయో, హ్మ్. హ్మ్. ఇండస్ట్రీస్ ఉన్నాయో హ్మ్. వాటిని ప్రమోట్ చేయండని. హ్మ్. ఇది ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు మనకు పెద్ద మొత్తంలో ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది అటు డిప్లీట్ అయిపోతున్నాయన్నమాట. సార్. ఖర్చయిపోతున్నాయి. హ్మ్. వాటిని మనం ప్రొటెక్ట్ చేయడానికి హ్మ్. ఏం చేయాలంటే వీటన్నిటిని తగ్గించుకోవాలి. అయితే ఇప్పుడు మనకు ఇంకొక విషయం ఏంటంటే హ్మ్. ఇవి తగ్గించుకున్నా కూడా ఏమైతుందంటే రాఘవ్ గారు, మనకు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. హ్మ్. ఆయన యొక్క బడ్జెట్ అంటే జనరల్‌గా మనకు సంవత్సరానికి ఆయన పేరు మీద ఉన్న బడ్జెట్ తీసుకున్నట్టయితే
1000 కోట్ల రూపాయలు ఉమ్, ఆయన సెక్యూరిటీ మీదనే ఖర్చు అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తారు ఆయనకి. అవును ఇప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ నాకు వద్దు, నేను ప్లస్ సెక్యూరిటీనో లేకపోతే మామూలు జెడ్ సెక్యూరిటీనో తీసుకుంటే ప్లస్ తీసేసేయండి అని ఆయన కూడా కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే. ఇప్పుడు మన దగ్గర మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళ కాన్వాయ్ ఆయన తగ్గిస్తారు. కాన్వాయ్లను 22 కాన్వాయ్ల నుండి 3 కాన్వాయ్లకు తగ్గించాడు. అవును. మన దగ్గర మన కొత్తగా ఎలక్ట్ అయిన విజయ్ కూడా తమిళనాడులో ఆయన కూడా 2 కాన్వాయ్లకు తగ్గించాడు. సో ఇట్లా ఖర్చు అనేది తగ్గించడం అనేది అందరి మీద ఆధారపడి ఉంటుంది. ఒక సామాన్యుడే కాకుండా మామూలుగా బిజినెస్ మ్యానే కాకుండా పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళ ఖర్చులను చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉందనుకోండి. ఉమ్, సౌత్ ఆఫ్రికాలో ఎంపీలను నేను చాలా మందిని వాళ్ళ కార్లను వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ పోతే నేను చాలా మంది చూశాను. సార్ మినిస్టర్ కూడా వాళ్ళని చూశాను నేను. అలాంటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు? వాళ్ళు కూడా మనలాగానే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావాలి కదా. సెక్యూరిటీ పెద్ద జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఆ సెక్యూరిటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇట్లా మనం కాస్ట్ కట్టింగ్ మెజర్స్ చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే మన భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు ఒక సైడు, మన పౌరులకు కూడా ఇంకొక సైడు చాలా పెద్ద మొత్తంలో లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఇంకా ఈ పరిస్థితి చేయి జారి బయటికి వెళ్ళినట్టయితే మొత్తం పెద్ద మొత్తంలో సామాన్యుడు ఒక సైడు, ఆర్థిక వ్యవస్థ ఒక సైడు సఫర్ కావాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఇక్కడ ప్రజలను అప్రమత్తం చేయడమే గవర్నమెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమైన పని. అంతే కదా, గవర్నమెంట్ డ్యూటీ ఏంటంటే ప్రజల యొక్క ఇప్పుడున్న గడ్డు పరిస్థితులు వచ్చాయి మనకు. మొన్నటి వరకు మన ఇన్ఫ్లేషనరీ రేట్ ఎట్లా ఉందంటే రాఘవ్ గారు అరౌండ్ 4-5% ఉంటుండేది. అది బెస్ట్ ఇన్ఫ్లేషన్ రేటు. మన ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు మనం 4-5% ఇన్ఫ్లేషన్ రేట్ని మనం ఒక 2 years నుండి మేనేజ్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అటువంటిది ఇప్పుడు మనకి ఈ పరిస్థితులలో అది 10 కావచ్చు, 15 కావచ్చు. మనకు దాదాపు ఒక 2006-2007లో తీసుకున్నట్టయితే 15% ఇన్ఫ్లేషన్ షూట్ అయింది. ఆ 15% నుండి మళ్ళీ 4-5%కి తగ్గించడానికి చాలా కష్టపడ్డాం మనం. సార్. సో అంటే ఫిజికల్ మెజర్స్ వన్ సైడు, మానిటరీ మెజర్స్ అదర్ సైడు, ఈ రకంగా మన గవర్నమెంట్ పాలసీస్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా మనం వాటిని ఒక వెపన్స్ లాగా యూజ్ చేసుకొని వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ను ఇన్ఫ్లేషనరీ రేట్ను మనం తగ్గించగలిగాం. సార్. ఇన్ఫ్లేషన్ బాగా పెరుక్కుంటూ పోయిందనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఉదాహరణ మనకి ఇరాన్ దేశం ఉందనుకోండి. ఇరాన్ దేశంలో $1 మన దగ్గర 97 రూపాయలు అంటేనే మనం భయపడుతున్నాం. అటువంటిది అక్కడ ఎంత తెలుసా? ఒక రియాల్కి $1కు దాదాపు 14 లక్షల రియాల్స్. $1కి అంటే ఎంత చూడండి. ఇప్పుడు కోడిగుడ్లు కొనుక్కోవాలనుకోండి వాళ్ళు, కోడిగుడ్లు ఒక ట్రైన్ కొనుక్కోవడానికి ఎంత అవుతుందండి? వాళ్ళు 28 నుండి 33 లక్షల వరకు ఒక కోడిగుడ్డు ఉంటాయి. 30 కోడిగుడ్లు కొనుక్కోవడానికి 30 నుండి 35 లక్షల రియాలు పెట్టుకొని కొంటున్నారండి. అంటే దాదాపు మన డాలర్ పరంగా చూసుకున్నట్టయితే అది అరౌండ్ $2, $2.5 ఉంటుండొచ్చు. మన దగ్గర కూడా ఇప్పుడు 170-200 రూపాయలు పెడితేనే వస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్టయితే వాళ్ళు మనము సేమ్ ప్రైస్ పెట్టుకొని కొంటున్నాం. డాలర్ టర్మ్స్లో చూసుకున్నట్టయితే, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సేమ్. కానీ అక్కడ 30 లక్షలు 33 లక్షలు పెట్టుకుంటున్నారంటే మనకి ఏమనిపిస్తుంది? ఆటోమేటిక్గా అబ్బో అంత ఇక్కడ నేను ఇల్లే కొనుక్కుంటాను 33 లక్షలకు, అక్కడ గుడ్డు కొనుక్కోవడం ఏంటి అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఇండోనేషియాకి వెళ్ళాను. ఇండోనేషియాకి రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అది 16,000 దాదాపు 16,700 రూపాయలు $1కు విలువ, అంటే ఎక్స్చేంజ్ రేటు 16,600 అనుకోండి. 16,600 ఎక్కడ, మనకు 97 రూపాయలు ఎక్కడ? ఆలోచించండి. అంటే రూపియా, ఇండోనేషియన్ రూపియా అంటారు అక్కడ కూడా. అంటే ఒక్కొక్క కరెన్సీ వాల్యూ అనేది ఒక్కొక్క రకంగా మనకు డివాల్యుయేట్ అవ్వకుండా వచ్చింది. సో దాన్ని మనము దాన్ని చూసి భయపడనక్కర్లేదన్నమాట.